సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఎస్కే యూనివర్సిటీలో ప్రిన్సిపల్ గా పనిచేశారు, చాలా కాలం ప్రొఫెసర్ గా, ప్రిన్సిపల్ గా. మాజీ ప్రిన్సిపల్ రిటైర్డ్ ప్రొఫెసర్ కె వెంకట్ గారు, నమస్తే సార్. బీసీ అవకాశం రాలేదనుకుంటాను మీకు. అది రావాలంటే దానికి ఇతర క్వాలిఫికేషన్స్. ఇతర క్వాలిఫికేషన్స్ అంటే ఏంటి సార్? కులము, రాజకీయ పలుకుబడి. I had only one purpose, is to make one village a model village in terms of education, health and cultural change. అంటే నాడు నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాపాడుతుందంటారా ఈసారి? కాపాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో లేదంటారా? గతంలో మీరు చూడలేదు అవి? వీడి విధానం వేరుగా ఉంది. ఓకే. గ్రామాల్లో మొట్టమొదటి అడ్రస్ చేయాల్సింది పేదరిక నిర్మూలన అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, వామపక్షాలు టీడీపీ, జనసేన మరోవైపు ఉన్నాయి. మీరేమంటారు సార్? ఎవరికి అవకాశాలు ఉన్నాయంటారు ఈసారి అసలుకి? నేను ప్రజల్లో తిరుగుతున్నాను, రక్షిస్తున్నాను. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులు, అంటే దాదాపు 70% మంది అభ్యర్థులను ఇప్పుడే ప్రకటించగా, ప్రతిపక్ష పార్టీలను తెలుగుదేశం పార్టీ, అటు జనసేన తన అభ్యర్థులు అంటే ఈ రెండు ఉమ్మడిగా వస్తున్నాయి. పొత్తుల్లో భాగంగా వారి అభ్యర్థులను ఇప్పటివరకు ప్రకటించలేదు. ఏది అయితేనేమి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలే తమకు శ్రీరామ రక్షగా ఉన్నాయని, ఈసారి తమ ఎలాగైనా గెలుస్తా, తమ కూటమి ఎలాగైనా అధికారంలోకి వస్తుందని వారు భావిస్తుండగా, ప్రజా సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్షగా ఉన్నాయని, ఖచ్చితంగా ప్రజలు తమను ఆశీర్వదించి మళ్ళీ అసెంబ్లీలోకి పంపుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య పోటాపోటీగా ఉన్నప్పటికీ ఏ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చి అధికార పార్టీ తన కుర్చీని పదిలం చేసుకుంటుందా, లేదంటే ప్రతిపక్ష పార్టీకి వదిలేస్తుందా అన్న వివరాలు తెలుసుకోవాలంటే మనతో ఉన్నారు ఈరోజు అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్సిటీ మాజీ ప్రిన్సిపల్ రిటైర్డ్ ప్రొఫెసర్ కె వెంకట్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. నమస్తే సార్. సార్ బాగున్నారా? ఆరోగ్యం బాగుందా సార్? ఓకే ఓకే. ఎస్కే యూనివర్సిటీలో ప్రిన్సిపల్గా పనిచేశారు, చాలా కాలం ప్రొఫెసర్గా, ప్రిన్సిపల్గా. అంటే బీసీ అవకాశం రాలేదనుకుంటాను మీకు. అది రావాలంటే దానికి ఇతర క్వాలిఫికేషన్స్, మెరిట్ అలోన్ విల్ నాట్ డూ సార్. ఇతర క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఇతర క్వాలిఫికేషన్స్ అంటే ఏంటి సార్? కులము, రాజకీయ పలుకుబడి, ఇది ఉండాలి. విచ్ ఐ డింట్ బిలీవ్ ఇన్. ఐ బిలీవ్ ఓన్లీ ఇన్ మెరిట్. ఐ డిజర్వ్డ్, బట్ నోబడీ కేర్స్ ఫర్ మెరిట్. ఐఎమ్ సారీ టు సే దట్. ఓకే ఓకే. బీసీలందరూ కూడా రాజకీయ పలుకుబడితోనే వస్తున్నారండి, 99%. ఓకే. అదే కాకుండా డబ్బు కూడా పనిచేసిందండి. ఓకే. ఆ మధ్య డబ్బుతో కూడా పనిచేసుకొని రావడము, ఇలాగా డబ్బు, కులము, రాజకీయ పలుకుబడి ఇవే పనిచేస్తున్నాయి. కానీ అతను వెదర్ హీ డిజర్వ్స్ టు బీ ఏ బీసీ, వాట్ ఆర్ హిస్ క్వాలిఫికేషన్స్ అన్నది ఎక్కువగా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, సమర్థులు వచ్చి కూర్చోవడం అనిపిస్తున్నాను. మొదట్లో ఉన్నారండి. మీరు చూసినట్టయితే గోవిందరాజు నాయుడు కానీ, లేదా ప్రొఫెసర్ ఎంవి రామ్ శర్మ కానీ, లేకపోతే ఇలాగా మీరు చూస్తే చాలా బాగున్నారు మొదట్లో. రాను ఇలా అయిపోయి ఇప్పుడు ఎనీబడి విత్ 10 years ఎక్స్పీరియన్స్ ఉండి ప్రొఫెసర్గా, దట్ ఇస్ క్వాలిఫికేషన్. అండ్ ఇఫ్ హీ హ్యాస్ సమ్ గాడ్ ఫాదర్, ఐ మెట్ అండ్ ఇన్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు అయిపోతున్నారండి. ఐ డింట్ బిలీవ్ ఇన్ దిస్. నా నేమ్ ఒక ప్యానల్ కూడా వచ్చింది ఒకసారి, అయిపోతుంది అన్నారు. మీరు ఎవరో రాజకీయ నాయకుడిని పట్టుకోండి అన్నారు. నేను అట్లా చేయలేదండి. సో ఐ డింట్ గెట్ ఇట్. సంబడి ఎల్స్ గాట్ ఇట్. డజంట్ మ్యాటర్. రాజకీయ నాయకుడిని పట్టుకోలేదు. అందుకు ప్రొఫెసర్ గానే, అంటే ప్రిన్సిపల్ గానే రిటైర్డ్ అయిపోయారు. రిటైర్ అయ్యారు. బట్ ఐ మేడ్ మార్క్ యాస్ ఎ టీచర్. రిటైర్డ్ అయినా కూడా చాలా మందికి వీసీలు వస్తుంటాయి కదా. చాలా మందికి వస్తున్నారు. రిటైర్డ్ అయినా కూడా మళ్ళీ మీకేం అవకాశాలు రాలేదు? అవకాశం రాలేదంటే నేను ఇంకా దానికోసం పాటుపడాలి. పాకులు ఆడలేదు. పాకులు ఆడాలంటే ఈ రాజకీయ పలుకుబడి, కులకు పలుకుబడి ఇవన్నీ ఉపయోగించాలండి. ఐ షోడ్ మై మెరిట్. దీంట్లో ఇవ్వండి, దాన్ని చూసి ఇచ్చేవాళ్ళు. ఈరోజు నాకు తెలిసి మీరు 99లో ఎస్కే యూనివర్సిటీ ప్రిన్సిపల్గా రిటైర్డ్ అయ్యారు. అవునండి. తర్వాత ఇక్కడికి వచ్చారు. కంబ్యాక్ మా విలేజ్కి వచ్చాను. ఇక్కడ పూర్ణూరు దగ్గర మా విలేజ్, అడవి నాతునికుంటా. ఒకే ఒక్క ఉద్దేశంతో ఇన్స్టెడ్ ఆఫ్ మా వాళ్ళు రిటైర్ అయితేనే హైదరాబాద్కి వెళ్ళడము, మళ్ళీ రీఎంప్లాయ్మెంట్ తీసుకోవడము చాలా చేస్తున్నారు. 99% ప్రైవేట్ కాలేజెస్లో. ఈ రోజుల్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి రీఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ డిఫికల్ట్ అండి. బట్ ఐ డింట్ చూస్ టు డూ దాట్. ఐ had only one purpose, is to make one village a model village in terms of education, health and cultural change.
దానికోసం వచ్చాను. మై వైఫ్ అగ్రీడ్ విత్ మీ. షీ ఆల్సో సైకాలజిస్ట్. షీ రిటైర్డ్ యాజ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ adult education. She also chose to come away with me. We straight went to, I come to a village near Punganur, Adavinathanikunta, 5 kilometers away from Punganur. We came to Punganur, started working there 1944 January నుంచి పనిచేస్తూ నేను తెలుసుకుని మై అల్టిమేట్ ఏమి టు బ్రింగ్ అబౌట్ ఎ సోషల్ చేంజ్, ద నీడ్ ఆఫ్ ది అవర్. ఈరోజు కావాల్సింది సామాజిక మార్పు అండి, సాంఘిక మార్పు కావాలి. ఈ కులతత్వము, మతత్వము, ఈ మూఢనమ్మకాలు, అంటరానితనము, ఈ సామాజిక రుగ్మతల్ని తొలగించి మంచి సమాజం రావాలి, అందరికీ న్యాయం జరిగే సమాజం రావాలి, అందరూ కష్టపడి పనిచేయాలి, అందరూ హాయిగా బ్రతకాలి. అది జరుగుతుందా సార్ అని ఆశిద్దాం. ఓకే. ఇప్పుడు మీరు పెద్ద వాళ్ళందరూ ఎటువంటి దేశం కోరుకున్నారో వాళ్ళు పెద్ద వాళ్ళందరూ త్యాగులు లాంటి వాళ్ళు. అటువంటి దేశాన్ని మనం వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ హెల్త్ ఈజ్ హెల్త్ హై, టాగూర్ గారు చెప్పింది. ఎక్కడైతే మానవుడు నిర్భయంగా తలెత్తుకుని తిరగలుగుతాడో, ఎక్కడైతే జ్ఞానం అందరి అందుబాటులో ఉంటుందో, ఎక్కడైతే సమాజం కులమత భేదాలతో చిన్నాభిన్నం అయిపోకుండా ఉంటుందో, ఎక్కడైతే హేతుత్వం మౌఢ్యత్యం అనే నదిలో ఇంకిపోకుండా ఉంటుందో, అటువంటి దేశంలోకి దట్ మై కంట్రీ అవేక్ అని చెప్పుకున్నానండి. సో వాట్ గాంధీ, what Nehru, what Ambedkar, what Tagore particularly want to see at the national level, I thought humbly I could see at the village level. I've been striving with the cooperation of others, with the cooperation of my students who have become AS, IPS వాళ్ళు అందరితో చూసి నేను వెళ్ళింది ఏంటంటే సామాజిక మార్పు కోసం. కానీ అదే మీరు మాట్లాడితే లాభం లేదు. పీపుల్ వాంట్ బేసిక్ నీడ్స్ టు బి ఫుల్ఫిల్డ్. బేసిక్ నీడ్స్ టు ఫుల్ఫిల్డ్. మీకు దాదాపు ఇప్పుడు 8-10 వయసు వచ్చింటుంది సార్. మీకు 8-10 వయసు. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, మన సమాజంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఊర్లు ఎలా మారాయి, మనుషులు ఎలా మారారంటే ఏం చెప్తారు అసలుకి? ఆ మాటకు వస్తే నేను చూసినప్పుడు 20 ఏళ్ళకి ముందు సరైన విద్యా విధానం లేదు, సరైన వైద్య విధానం లేదు. చాలామంది 5వ క్లాస్ ఆపేస్తున్నారు, గర్ల్స్ అసలు స్కూల్కి పోయేవాళ్ళే కాదు. ఇటువంటి పరిస్థితుల్లో వీ వాంటెడ్ టు ఫస్ట్ గివ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఒక మంచి హై స్కూల్ స్టార్ట్ చేశాం గవర్నమెంట్ ద్వారా, సొంతంగా ఏం కాదని చెప్పేసి. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మోడల్ స్కూల్స్ని తీసుకొచ్చాయి. ఎక్సలెంట్ అండి. 3 crores మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, వెల్ ట్రైన్ టీచర్స్ చేశారు. వీ వర్ ఏబుల్ టు గెట్ దట్ మోడల్ స్కూల్ టు అవర్ విలేజ్ అండ్ ఆల్సో గర్ల్స్ హాస్టల్. ఇలాగా తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆల్సో వీ వర్ ఏబుల్ టు గెట్ లాంగ్ బ్యాక్. సో ఆఫ్టర్ ఫుల్ఫిల్లింగ్ దీస్ బేసిక్ నీడ్స్, now I thought we should address the ultimate aim to bring about the social change. ఫస్ట్ కులతత్వం తగ్గించాలి ప్రజల్లో, ఏమండి మానవత్వం పెరగాలి, మూఢనమ్మకాలని నుంచి వాళ్ళు దూరం చేయాలి. ఆ తర్వాత అంటరానితనం ముందే సామాజిక రుగ్మత ఇంకా ఉందండి. We should be ashamed of ourselves that co-human beings in 21st century are not allowed to enter our temples. They don't come to enter the households of OC candidates. జరుగుతుందండి, ఇంతవరకు జరుగుతుందండి. వీళ్ళే ఎక్కడుంది అంటున్నారు వీళ్ళు. ఏ పల్లెల్లో అంటరానితనం లేదో చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. చాలా జరుగుతుంది. సో దానికి మొదలుపెట్టి మేము మా టెంపుల్స్లో వచ్చేవాళ్ళు కాదండి, ఎస్సీస్ వాళ్ళు వచ్చేది చేసాం. కన్విన్స్ చేసి ఇన్ని పెద్ద విప్లవం ఏమి తీసుకురాలేదు, సామాజిక కన్విన్స్ చేసి ప్రజల్ని వాళ్ళ దాని నమ్మకంతో. సో ఎవరు ఏంటుంది ఇప్పుడు ఇళ్ళు కూడా రావటం, వాళ్ళు భోంచేయడం, ఇలాగా అంటరానితనాన్ని మా విలేజ్ వరకు, పక్క విలేజ్ వరకు సాధించామని అనుకుంటున్నాను. ఆ తర్వాత మూఢనమ్మకాలండి ఎక్కున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు నేను బయలుదేరే ఇంట్లో ఒక పిల్లి అడ్డం వచ్చింది, నల్లపిల్లి అడ్డం వచ్చింది. అందులో ఏంటి నల్లపిల్లి అడ్డం వచ్చిందే మీరు పోగలుగుతారు, ఏంటి నల్లపిల్లి రావడానికి నేను పోవడానికి ఏమైనా సంబంధం ఉందా, తప్పది అని వచ్చేసారు. ఇలాగ చిన్న విషయాలు నమ్మకాలు వారి కదా. ఏం నమ్మకం అండి, సమ్ సెన్స్. పిల్లి రావడం కేవలం యాదృచ్ఛికం మీద పోతుందండి, దానికి నీ పట్ల సంబంధం ఏంటి? అలాగే ఇంకా అది చాలా ఉన్నాయిలేండి మూఢనమ్మకాలు. మంగళవారం నాడు పని చేయకూడదు, ఇది ఉందే రోజుకి 1.5 గంట మనం పోగొట్టుకుంటున్నాము, ఈ దిస్ రావుకాలం వెలికాలం అని. ఈ దేశంలో ఎన్ని దినాలు ఇలాగ మనం వేస్ట్ చేస్తున్నాడు. ఇన్ని మంచి సహజ వనరులు, ఇంత మానవులు ఉన్న ఈ దేశం ఇంతవరకు అభివృద్ధి కావలసినంత అభివృద్ధి చెందకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన కారణము ఈ సామాజిక రుగ్మతలు, ఆ తర్వాత మూఢనమ్మకాలు, తర్వాత
అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అండి. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫెస్టివల్స్ విచ్ హ్యావ్ నో సిగ్నిఫికెన్స్ అట్ ఆల్. మన స్వాతంత్ర దినాన్ని పట్టించుకోవటం లేదు, రిపబ్లిక్ డేని పట్టించుకోవటం లేదు. మిగతా నేను చూశాను ఎంత జరిగిందో అక్కడ చూసారా, ఎన్ని జరిగింది చూసారా. ఇలాగా ఇర్రిలవెంట్గా ఉన్న విషయాలు మేము పట్టించుకుంటున్నాము, విచ్ ఆర్ నాట్ ప్రొడక్టివ్. అందుకే ఈ భారతదేశం అనుకున్నంత ప్రగతిని సాధించలేదు అనిపించింది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇది ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. బట్ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 2019 వచ్చింది. నేను ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. చూస్తున్నాను వీరి విధానం వేరుగా ఉంది. ఏదైతే మనం కోరుకున్నామో అసలు గ్రామాల్లో మొట్టమొదటి అడ్రస్ చేయాల్సింది పేదరిక నిర్మూలన అండి. ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఇవి చూస్తుంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ అండి. మన స్కూల్స్ ఎలా ఉన్నాయి మీకు అందరికీ తెలిసిన స్కూల్స్ ఏ మౌలిక సదుపాయాలు లేకుండా అంత ఘోరంగా ఉన్నాయి. ఈరోజు నాడు నేడు ప్రోగ్రాం పెట్టి విద్యా విధానాన్ని మార్చడం కాకుండా వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కలిగించడం. మీరు చూడండి ఎంత మారిపోయావు. అనుకున్నాం నాడు నేడు మౌలిక మార్పులు మార్చేస్తాం అనుకుంటే రాజకీయ నాయకులు ఇట్లా చెప్తారు అనుకున్నాం, కానీ నిజంగా జరిగిందండి ఇది. మీరు చూసినట్టయితే ఎంత బాగా మా ఎలిమెంటరీ స్కూల్ చూసినట్టయితే, మా హై స్కూల్ చూసినట్టయితే అన్ని గ్రామాలు తిరుగుతున్నానండి. పీపుల్ ఆర్ సో హ్యాపీ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ ది స్కూల్. మంచి స్కూలు, మంచి బోర్డు, మంచి పుస్తకాలు, మంచి టాయిలెట్, అలాగే మంచి పుస్తకాలు, ఇలాగా విద్యకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ వాళ్ళకి కలిగించి జరిగింది. అలాగే లేదంటారా గతంలో మీరు చూడలేదు అవి? లేదండి ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. కాస్త పేదలంతా వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్ పంపిస్తారు, ఎలిమెంటరీ స్కూల్స్ పంపిస్తారు. అప్పుడు విధానం అంటే గవర్నమెంట్ స్కూల్స్ పంపించే చదువు రాదు అనేది మాకు నాటిపోయింది ప్రజల్లో. ఇప్పుడు వస్తుందా చదువు? చూడండి ఇప్పుడు అప్పుడు ఏం జరిగింది, జరిగేవాళ్ళు పక్కలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ పంపించేవాళ్ళు, జరగని వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్ పంపించేవాళ్ళు. అంటే పేదలకి మాత్రం గవర్నమెంట్ స్కూల్స్, బాగా జరిగే వాళ్ళకి మాత్రం ప్రైవేట్ స్కూల్స్. అక్కడేమో ఇంగ్లీష్ మీడియము, వీళ్ళకేమో ఇంగ్లీష్ మీడియం కాదని అందరూ మన నోరు మెచ్చుకున్నారు. మనకు తెలుగు మీడియమే ఉండాలి, తెలుగు మీడియం ఉండాలి అంటున్నారే, వారు ప్రైవేట్ స్కూల్స్లో తెలుగు మీడియం ఉండాలని ఎందుకు అంటలేదు వీళ్ళు. అంటే పేదలకి ఒక మీడియము, జరిగే వాళ్ళకి మీడియం జరిగిన అన్యాయం జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు వీళ్ళకి కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టడం చాలా గొప్ప విషయం. ఈరోజు ప్రజలు దాని గురించి చాలామంది ఈ రోజున ప్రభుత్వ వాళ్ళు పంపడానికి మెయిన్ వాళ్ళు పంపడానికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అనుకుంటారు, ఇంగ్లీష్ మీడియం చదువుతూనే మాకు చదువు వస్తుంది, ఇంగ్లీష్ మీడియం చదువుతూనే మాకు ఉద్యోగాలు వస్తాయి. పాపం ప్రబలిపోయింది ప్రజల్లో. ఇప్పుడు ప్రభుత్వం మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుంది, మౌలిక సదుపాయాలు ఇస్తుంది, ఇంగ్లీష్ మీడియం పెట్టారు. మంచి అన్నిటికన్నా ముఖ్యంగా మధ్యాహ్న భోజనంలో మౌలిక మార్పులు వచ్చాయండి. ముందేదో ఒక సాంబారు రసం అది పెట్టేసేవాడు. ఇప్పుడు అలా కాకుండా 6 రోజులకి 6 రకమైన పదార్థాలు, అంటే పోషక పదార్థాలు, మంచి పదార్థం కాకుండా వాళ్ళకి ఒక గుడ్డు, ఒక చిక్కీ, ఒక జావా, రాగి జావా, ఇలాగ ఎప్పుడు నేను 20 సంవత్సరాల్లో చూడలేదు. సో బాగా చదువుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు, వాళ్ళకి పోషక పదార్థాలు ప్రభుత్వం ఇవ్వటం వల్ల చాలామంది ముందుకు వస్తున్నారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు మార్చిన కొన్ని విద్యా విధానం వల్ల 3rd క్లాస్ నుంచి హై స్కూల్లో ఉండాలి, అంగన్వాడీ ఎలిమెంటరీ స్కూలు ఒక యూనిట్గా ఉండాలి, ఫౌండేషన్ స్కూల్గా ఉండాలి. విధానం బాగానే ఉంది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే 3, 4, 5 తరగతులు హై స్కూల్ చేర్చడం వల్ల హై స్కూల్ దగ్గర ఉండటం లేదు. సో కొంతమంది అక్కడ పంపలేకపోతున్నారు, ఎలిమెంటరీ స్కూల్లే పంపిస్తున్నారు. ఇది ప్రభుత్వం చేసుకోవాలి. వీళ్ళు కూడా బహుశా ప్రైవేట్ స్కూల్స్ పెడుతున్నారే, బస్సు విధానం వాళ్ళు పెడితేనే కానీ చిన్న చిన్న గ్రామాల్లో ఉండి హై స్కూల్లోకి రాలేకపోతున్నారు ప్రజలు. దీన్ని ఉపయోగించుకొని ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ బస్సులు ఇంటికి తీసుకొచ్చి చేయటం వల్ల పోయింది అని. ఇంకోటి ఏం చేస్తుంది, గ్రామీణ ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతంలో ఉండే స్కూల్స్కి ప్రభుత్వము స్కూల్ బస్సులు ఏర్పాటు చేయాలి. చాలా అవసరం అండి. లైక్ ఇంత ఖర్చు పెట్టి ఇన్ని సదుపాయాలు చేసి దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు చాలామంది పేద ప్రజలు. వారు వాంట్ ఆఫ్ దిస్. కాబట్టి అది చేస్తే బాగుంటుందని నేను అడగకపోతే రాజకీయ నాయకులు కూడా కలిసి చెప్తున్నా, ఇది చేయండి, చేస్తే బాగుంటుంది, ఇంత చేశారు మీరు, ఈ సదుపాయం కలిగిస్తే మంచి విద్యా విధానం వస్తుంది చేయాలనుకుంటున్నాను. మరి ఇది ఒక్క పథకం అంటే నాడు నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాపాడుతుందంటారా ఈసారి? కాపాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఈ 70 సంవత్సరాల్లో జరగని సదుపాయాలు, విద్యా సదుపాయాలు, వైద్య సదుపాయాలు, మీరు ఎవ్రీ విలేజ్ హ్యాస్ దిస్ విలేజ్ క్లినిక్ అండి. చూసారా మీరు? ప్రజల వద్దకు పాలనని రామారావు గారు మంచి ఉద్దేశంతో పెట్టారు. అది మండల లెవెల్కి ఆగిపోయిందండి. ఆయన కోరిన కోరిక ఈరోజు నెరవేరింది. ప్రజల వద్దకు పాలన
నిజంగా మనం చూడగలుగుతున్నాము. ఎవరి వల్ల నెరవేరింది? ఈ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం వల్ల వాళ్ళు పెట్టిన ఈ సచివాలయం, రైతు భరోసా కేంద్రము, క్లినిక్ అండ్ 4 ఉన్నాయండి ప్రతి విలేజ్ కూడా. మా విలేజ్కి చూసినట్టయితే ఆనందపడుతున్నాం మేము. ఇంతవరకు పొంగనూరుకి, మేనపల్లికి, చిత్తూరు తిరిగేవాళ్ళు ప్రతి ఒక్క విషయానికి కూడా సచివాలయానికి వెళితే వాళ్ళు చూసుకుంటున్నారు. ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు ప్రాసెస్ చేసి ఆ పని చేయించుకొని వీళ్ళకి సర్టిఫికేట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు జరుగుతుంది. దానికి ముఖ్యంగా ఈ రైతు భరోసా కేంద్రం అండి. రైతులు విత్తనం వేసినప్పటి నుంచి విత్తనం అమ్మేంత వరకు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యం అంటే అడ్వైసు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల రైతులకి చాలా చాలా ఉపయోగంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా విలేజ్ క్లినిక్. ముందు వైద్య సదుపాయాలు నిల్లండి విలేజ్లో ఎక్కడ కానీ లేవు. ఏదో పక్క టౌన్ పోయి ఆర్ఎంపీ డాక్టర్స్ పోయి డబ్బులు వేసేసేవాడు. ఇప్పుడు అలా కాకుండా ఈ విలేజ్ క్లినిక్ కూడా మామూలుగా పెట్టకుండా 50 రకాల మందులు పెట్టడం, 2 నర్సులు పెట్టడం, ఒక నర్సుకి అక్కడే ఉండడానికి కూడా సదుపాయం చేయడం. సో 24 అవర్స్ దాన్ని భర్తీ చేయాలని చూస్తున్నారు. దాన్ని కొంచెం జరుగుతుంది, ఇంకా జరగబోతుంది. ఇట్స్ రిమార్కబుల్ అండి. 24 అవర్స్ సదుపాయం రైతులకి, గ్రామీణ మారుమూల ఉన్న గ్రామ ప్రజలకి ఈ వైద్య సదుపాయం కలిగించడం మాత్రము చాలా గొప్ప విషయం నేను భావిస్తున్నాను. ఇవన్నీ మనసులో పెట్టుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తున్నారు, ఎక్కడ వెళ్ళి వరవకుండా వెళ్ళి కూడా ఏం చెప్తున్నారు, అమ్మలారా అక్కలారా, నేను మీకు మా ప్రభుత్వం మీకు ఏదైనా మంచి చేశాను అని మీరు నమ్మితే మేము ఎన్నో సదుపాయాలు చేస్తాం. మీరు ఎన్నో మీకు తెలిసిన ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్ని సంక్షేమ పథకాలు చేసాం, చాలా వరకు చేసాం, చాలా మేలు చేసామని అనుకుంటున్నాం. నిజంగా మేము తర్వాత ఇంకో నాకు నచ్చింది ఏమంటే ఈ ప్రభుత్వంలో ఒక సదుపాయం, ఒక సంక్షేమ కార్యక్రమం, ఓల్డేజ్ పెన్షన్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు చేసేటప్పుడు వాళ్ళని ఏది చూడకుండా ఒక అర్హత ఒక్కటే చూడడం. వాళ్ళు ఏ మతము, ఏ కులము, ఏ పార్టీ కూడా చూడకుండా అతనికి అర్హత ఉంటే అతనికి ఇవ్వాలి అని ఫస్ట్ టైం ఒక రాజకీయ పార్టీలో చెప్పడం మాత్రం చాలా బాగా నచ్చిందండి. వాడు మన ఓటు ఎక్కువైనా మన పార్టీ కానీ అక్కర్లేదు, అర్హత ఉంటుంది ఇవ్వండి. దాంతో ఇప్పుడు ఒకప్పుడు ఇల్లు కావాలంటే పై వాళ్ళు అడుగుతుంటే వాడు పార్టీ విధానం చూసేవాడు. ఈ వాళ్ళు పెట్టిన కమిటీలు పెట్టాడు, జన్మభూమి కమిటీలు, వాళ్ళు ఏ పార్టీ వాడు, మావాడ, మా పక్క, ఇలావన్నీ చూసాడు. ఇప్పుడున్న సార్ వాళ్ళంటే అది ఏమి చూడకుండా అది అర్హత ఉంటే తప్పకుండా ఇస్తున్నారండి. ఇది సంథింగ్ రిమార్కబుల్ విచ్ ఐ అప్రిషియేట్. ఇప్పుడు తర్వాత ఏమంటున్నారు, ఇప్పుడు వీళ్ళు మీకు అది చేసాం, ఇది చేసాం, మీరు తప్పనిసరిగా ఓటు వేయాలి అని అనకుండా ఇన్ని మేము చేసాం, ఈ సంక్షేమ కార్యక్రమాలు మేము చేసాం, ఇవన్నీ మీకు ఉపయోగపడుతున్నాయి, మీ జీవిత ప్రమాణాలని పెంచాయి, మీరు దీనివల్ల బాగుపడ్డారు అని మీరు అనుకుంటే, నచ్చితే, నిజంగా మీరు నమ్మితే, మీకు మంచి జరిగింది అని మీరు నమ్మితే అప్పుడే మీరు మాకు చాలించండి, లేకపోతే అక్కర్లేదు అని చెప్పడం మాత్రం చాలా చాలా మహనీయమ, చాలా గొప్ప విషయం అండి. ఇది ప్రజలు నమ్ముతారంటారా? నేను విచారిస్తున్నా, నమ్మకం ఎలా ఉంటారని. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ డీడ్స్. వాట్ అబౌట్ డెవలప్మెంట్ అంటున్నారు కదా, దానికి వస్తాను. అమ్మఒడి నుంచి అన్ని వరకు చివరికి ఎంతవరకు పోయారంటే విదేశాలకు పోవాలనుకున్నా కూడా మీరు ఒక మంచి యూనివర్సిటీలో సీట్ సంపాదిస్తే మేము స్పాన్సర్ చేస్తామని చెప్పడం కాకుండా మన ఈ ఇటీవల 11 మంది విద్యార్థులు పంపించడం, విదేశీ విద్యా దీవెన పథకం, ఇలా విద్యా వరకు చాలా వరకు చేసుకొచ్చారు. తర్వాత వైద్య సౌకర్యాలు కూడా మీకు చెప్పాను, విలేజ్ క్లినిక్ పెట్టడము, ఇంతకుముందే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెట్టడం జరుగుతుంది. అమ్మఒడి ద్వారా డబ్బులు ఇస్తుంటే నాన్న బుడ్డికి డబ్బులు సరిపోతున్నాయని ఆరోపిస్తున్నారు కదా అందరూ కూడా. ప్రభుత్వం చేసిన ఒక పొరపాటుని చాలా గ్రహిస్తున్నారు. అదేంటంటే ఈ అమ్మఒడి పథకాన్ని ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్న పిల్లలు కూడా ఇవ్వడం అనేది సరైనది కాదని చాలామంది అనుకుంటున్నారండి. అది కరెక్టే. కాబట్టి ఇక మీద సరే దీన్ని కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ సంక్షేమ కార్యక్రమం, అమ్మఒడి కార్యక్రమము ప్రభుత్వ పాఠశాలకు పంపిన తల్లిదండ్రులకి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను చూస్తున్నది ఈ ప్రైవేట్ పాఠశాలలో పోతే వాళ్ళందరికీ అడ్మిషన్ ఇవ్వరండి, వాడు చేట చూస్తున్నారు, వీడి జీతం కట్టికే శక్తి ఉందా లేదా అని, లేదని అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మీకు అమ్మఒడి వస్తుందా, వస్తుంది, అయితే చేరిపోండి, తర్వాత రాగానే ఆ 15,000 లాక్కుంటున్నారండి. దీన్ని ప్రభుత్వం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. తర్వాత మీరు ఇప్పుడు ఇంకొక అలిగేషన్ ఏమొస్తుందంటే అంత సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు. కరెక్ట్. సరా
అభివృద్ధి కార్యక్రమం జరగటం లేదంటున్నారు. వనరులు సృష్టించడం లేదు, ప్రజలు వాళ్ళంతా వాళ్ళు సంపాదించుకునే శక్తి సామర్థ్యాలని అందించడం లేదు, అలవాట్లు చేయడం లేదు, సోమర్లం చేస్తున్నారు. ఇది చూసారా, ఈ 75 సంవత్సరాలు చూసినట్టయితే ఇందిరాగాంధీ గరీబ్ హఠావో అని పెద్ద నినాదం ఇచ్చి జవహర్లాల్ నెహ్రూ సోషలిజం తీసుకొచ్చి ఈ పేదరిక నిర్మూలనకి విద్యా విధానాన్ని పెంచడానికి ఎన్నో ప్రయత్నం చేశారండి వాళ్ళు. కానీ పేదరికం ఎంతవరకు తగ్గిందంటే చాలా వరకు పేదరికం తగ్గలేదని చూస్తుంటే. ఇప్పుడు మీరు ఏ గ్రామానికి తీసుకోండి, మా గ్రామం తీసుకోండి, అన్ని ఇండ్లు తిరుగుతున్నాను, పేదరికం అనేది చాలా వరకు పోయింది నేను గంటాపదం చెప్పగలుగుతాను. ఎలా పోయిందంటారు అంటే ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలని వాళ్ళు ఉపయోగించుకోవడం అది మెయిన్ కారణం అనుకుంటున్నాను. దానికంటే ఈ సాంఘిక విప్లవము, ముఖ్యంగా టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది ప్రజలకి. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ గవర్నమెంట్ ఇస్తున్న ఈ ప్రోత్సాహక పథకాలు, దీనివలన వాళ్ళు చాలామంది రోజున ఏ ఇంటికి వెళ్ళినా మీరు ఆశ్చర్యం వేస్తుంది, మంచి ఇల్లు ఉంది. ఒకప్పుడు ఇల్లు కావాలంటే బితికేది అడిగేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లు వచ్చి మీకు ఇల్లు కావాలమ్మా, మీ స్థలం చూపించండి, లేకపోతే మేము ఇచ్చిన మీ స్థలంలో మీరు కట్టుకోండి అని ఇస్తున్నారు. ముందు అలా ఉండేది కాదు ఈరోజు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజున వాళ్ళ సొంత స్థలాన్ని కట్టుకుంటున్నారు, పాత ఇల్లు కట్టేసి కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు, లేకపోతే వేరే చోట కట్టుకుంటున్నారు. సో ఆ సదుపాయం వాళ్ళకి బాగా జరిగిందండి. ఆ తర్వాత ఈ విద్యా సౌకర్యాలు అంటే నేను చెప్పదలుచుకుని ఏంటంటే, మనకు అభియోగం చాలామంది చేస్తున్నది అభివృద్ధి చెందటం లేదు. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి చెందటం లేదు, కేవలం ఈ సంక్షేమ పథకాలకే డబ్బంతా వేస్ట్ చేస్తున్నాను. అప్పుల పాలైపోతుంది కదా సార్ రాష్ట్రము, సంక్షేమంతో అప్పుల పాలైపోతుంది, ఖజానా ఖాళీ అయిపోతుంది. ప్రతి మంగళవారం కూడా ఢిల్లీకి వెళ్ళి అప్పులు చేయి జాచి అడుక్కునే పరిస్థితి వచ్చింది అనేది కదా ఇప్పుడు ఆరోపణలు. మరి దీని నుంచి ఎలా గట్టెక్కుతారు? అభివృద్ధి లేదు, ఆదాయ వనరులను సృష్టించుకోవడం లేదు. అభివృద్ధి గురించి మాట్లాడతాను. అభివృద్ధి అంటే ఏంటి అని మనం ప్రశ్నించుకుంటే, మన ఈ ప్రభుత్వం జగన్ గారు ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు ఈ అభివృద్ధి కంటే. అభివృద్ధి అంటే కేవలం 4 లేన్లు 6 లేన్లు రోడ్లు వేసి పరిశ్రమలు పెట్టి పెద్ద పెద్ద డ్యాములు కట్టి చేయడం అభివృద్ధి కాదు. అది కావాల్సిందే, ఎవరు కాదనరు. కానీ వాటి పిల్లలు ఎవరికి అందుతున్నాయి? ఈ బాక్రంగా డ్యాములు కావచ్చు, పెద్ద రోడ్లు కావచ్చు, పెద్ద పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ ఎవరికి అందుతున్నాయి? ముఖ్యంగా బాగా జరిగే వాళ్ళకి, అప్పర్ మిడిల్ క్లాస్కి వాళ్ళకి అందుతున్నాయి. కానీ సామాన్య ప్రజలకి పర్టికులర్ కావటం లేదండి. అది దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఆ రోజు రాజీవ్ గాంధీ చెప్పాడు, ₹1 సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే 19 పైసలే ఈరోజు సామాన్య ప్రజలకు పోతుంది, మిగతా 80 పైసల మధ్యలో పోతుందని. దాన్ని నివారించడానికి ఈ రోజున అలా జరగటం లేదు, మధ్యస్థులు తీసుకోవటం లేదు. గవర్నమెంట్ ఏదైతే ఖర్చు పెడుతుందో అది నేరుగా వాళ్ళ జేబులోకి వెళ్తుంది. కాబట్టి మధ్యస్థులు లేరు, కాబట్టి లంచగొండితం లేదు, కాబట్టి దానివల్ల ప్రజలు చాలా లాభ పొందుతున్నారు అనుకున్నా. తర్వాత అండి అభివృద్ధి అంటే ఏంటి అర్థం? చివరికి గాంధీ మాత్రం ఏం చెప్పాడు? మీరు ఏ చేయాలనుకున్న, ఏ అభివృద్ధి కార్యక్రమం చేయదలుచుకున్నా నేను ఒక తావీజ్ ఇస్తాను, ఒక ప్రమాణం ఇస్తాను. దాన్ని చేయండి. ఏంటంటే, రీకాల్ ది ఫేస్ ఆఫ్ ది పూరెస్ట్ అండ్ వీకెస్ట్ పర్సన్ యూ హ్యావ్ కమ్ అక్రాస్. మీ జీవితంలో అతి దీనులు, అతి పేదవాళ్ళు మీరు చేసే కార్యక్రమం వాళ్ళకు ఉపయోగపడుతుంటేనే మీరు చేయండి. అది క్రైటీరియన్. ఎవరికి ఉపయోగపడుతుంది? లాస్ట్ మ్యాన్ అంటూ దిస్ లాస్ట్ మ్యాన్కి ఉపయోగపడుతుందా లేదా అది చూడండి అన్నాడు. కానీ అన్ఫార్చునేట్లీ మన ప్రభుత్వం అలా చూడకుండా డంపింగ్ చేస్తున్నాయి. దీనివల్ల మన ప్రభుత్వ పథకాల వల్లగా మొన్నటి వరకు అప్పర్ క్లాస్ పీపులే ఎక్కువ బాగుపడ్డారు. ఇప్పుడు అలా కాకుండా వీళ్ళు కొత్త విధానం ఈజ్ ఎక్స్పెరిమెంటింగ్ దిస్ న్యూ అంటే ప్రోత్సాహాలు ఈ ప్రభుత్వం నేరుగా మధ్యస్థులకి ఇవ్వకుండా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి జిల్లాకు నుంచి మండలం నుంచి పంచాయతీ కాకుండా నేరుగా ప్రజలకి ఇస్తే ఎలా ఉంటుందని ఎక్స్పెరిమెంట్ చేశారనుకుంటున్నా. అది చాలా వరకు ఫలిస్తుంది. దానివల్ల ప్రజలు చాలామంది సోమరిపోతున్నారంటే ఉంటారు, కానీ మనం ఎడ్యుకేట్ చేయాలి. ప్రజల బాధ్యతగా ఉంది. వెళ్తుంటే నెట్టుకుంటారు, ఎందుకు వెళ్తున్నారు మీరు అని ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రజల బాధ్యత కూడా ఉందని. అన్నీ ప్రభుత్వం చేయాలి, ఏ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ప్రభుత్వం ఇన్ని చేస్తుంది, మనం కూడా ఎందుకు ఈరోజు ఇక్కడ ఉన్నావు, నువ్వు పని చేసుకో, ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఉపయోగించుకో, నీ పెళ్ళి బాగా చదివించుకో, నువ్వు పైకి రా. చెప్పదలుచుకుని ఏంటంటే, అభివృద్ధి అంటే కేవలం మౌలిక సదుపాయాలు పెట్టడం కాదు. అభివృద్ధి అంటే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయా, ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్యాజ్ ఇట్ బీన్ ఇంక్రీజ్డ్. అది క్రైటీరియన్. గాంధీ మాత్రం చెప్పింది కూడా అదే. ఆ దృష్టిలో చూసినట్టయితే ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్యాజ్ ఇంక్రీజ్.
మీరు గుజరాత్ చెప్పిన మాటలు మీకు అందరికీ గుర్తుంటాయి. ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడుతుంది. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఈ ప్రభుత్వం దీన్ని గ్రహించాలని నేను అనుకుంటున్నా. దేశం అంటే మనుషులోయ్ అంటే మీరు ఎన్ని చేస్తారండి? వాట్ ఇస్ ది ఫైనల్ రిజల్ట్? ఇది సామాన్య ప్రజలకి ఇది ఉపయోగపడిందా? ముఖ్యంగా వాళ్ళ జీవన ప్రమాణాన్ని, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచిందా మీ అభివృద్ధి కార్యక్రమాలంటే? అది నిజమైన అభివృద్ధి. బ్రహ్మాండ పైపించే అభివృద్ధి కాదు. సామాన్య ప్రజల జీవన ప్రమాణాలని అభివృద్ధి బాగు చేయడమే నిజమైన అభివృద్ధి అని గాంధీ మాత్రం చెప్పారు. అంబేద్కర్ దాని గురించి మాట్లాడాడు. ఇవి ఈరోజు జరుగుతున్నాయని, చాలా వరకు జరుగుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి అభివృద్ధి జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు 2024 ఎన్నికలు ఇక మాలో రోజులు మాత్రం వ్యవధి ఉందంటే ఒక 2 నెలలలో సార్వత్రికంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, వామపక్షాలు టీడీపీ జనసేన మరోవైపు ఉన్నాయి. ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి, ఇద్దరు కలిసి వస్తున్నారు కదా. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మా పార్టీ, ఉమ్మడి పార్టీని అంటే జనసేన టీడీపీ ఉమ్మడి పార్టీ అధికారంలోకి వస్తుంది, ఉమ్మడిగా అధికారంలోకి వస్తుంది వాళ్ళు అంటున్నారు. తిరిగి మేమే వస్తాం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారంటున్నారు. మీరేమంటారు సార్? ఎవరికి అవకాశాలు ఉన్నాయంటారు సార్ అసలుకి? నేను ప్రజల్లో తిరుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. వాళ్ళు చూస్తుంటే మాకు ఇంతవరకు ఎవరూ చేయలేని పనులు, మాకు ఓల్డేజ్ పెన్షన్ కావచ్చు, మా పిల్లల విద్యా విధానం కావచ్చు, ఆ తర్వాత మాకు కావాల్సిన రైతు భరోసా కేంద్రం ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలు కావచ్చు, ఇలా చేసుకుంటే ఇంతవరకు ఏ ప్రభుత్వం మాకు తెలిసి మాకు చేయలేదు. కాబట్టి వీళ్ళు చేస్తున్నారు, కాబట్టి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే మేము ఇస్తున్నాము అని వాళ్ళు అంటున్నారు. బయట చెప్పకుండా పోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చేశారు కదా గతంలో. ఆయనే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జనతా ప్రభుత్వం తప్పిస్తే, ఒక జనతా ప్రభుత్వం అది రైట్ గవర్నమెంట్ అండి ఈ దేశంలో రావడం 2 ఏళ్ళు ఉండింది. ఆ ప్రభుత్వం కొనసాగించంటే ఈరోజు దేశం ఇంకో రకంగా అభివృద్ధి చెందిండేది. కానీ పోయింది. ఆ తర్వాత పోయి మనము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా వరకు జరిగే వాళ్ళకి ఉపయోగపడ్డాయి, కానీ అతి పేదవాళ్ళకి మాత్రము అనుకున్నంతగా జరగలేదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో అతి పేదవాళ్ళకి కూడా ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ సహాయాలు, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. కాబట్టి ఈరోజు చూస్తే ప్రతి ఇంట్లో కూడా బియ్యం కావాల్సి ఉంటుందండి. ముందు ఏం చేసేవాళ్ళు, కూలీల జనము పెద్ద రైతుల దగ్గర పోయి, స్వామి నాకు నేను డబ్బే ఉండి నేను వచ్చి కూలికి ఇచ్చేసి అనేవాళ్ళు. ఇప్పుడేం మేము తెలుసా మీకు, దిస్ అదర్ రాంగ్. ఇది పెద్ద రైతులు వెళ్ళి సామాన్య ప్రజలకి బాబు రా 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 నీకు ముందు నీకు డబ్బు కొంచెం ఇస్తాను, అడ్వాన్స్ కావాలంటే నీకు రా. ఇది ఎలా జరిగిందంటారు విషయం? ఇంత రివర్స్ ఎలా జరిగిందంటారు? మీరు ఇంత ఇస్తే నేను చేస్తాను అంటున్నాడు. ఈ రోజున ఆ స్థితికి పేదవాడు వచ్చాడు, డిమాండ్ చేస్తున్నాడు. ఒకప్పుడు అది చేయదు కాదు, ముందే అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళు కూలికి రాకుండా ఈ పైన ఇంత డబ్బు ఇస్తే మేము చేస్తాం అంటే మేము చేయము అంటే వాళ్ళు 2-3 రోజులు చేయకపోయినా వాటి ఇంట్లో గడిచే స్థితి ఉంది. బియ్యం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వచ్చాయి. కాబట్టి వాళ్ళు పేదరికం నుంచి బయటపడడానికి చాలా అవకాశం ఉన్నాయి ఈ రోజున. నేను చూస్తుంటే విమెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొలిటికల్ సిచ్యుయేషన్, ఏదన్నా కానీ విమెన్ 80% ఆఫ్ విమెన్ ఫేవరబుల్లీ డిస్పోజ్ టువర్డ్స్ ది ప్రజెంట్ గవర్నమెంట్ అండి. వాళ్ళు ఏదైనా కానీ వాళ్ళ భర్తలు చెప్పని, ఎవరు చెప్పని, ఏం చేసినా కూడా స్త్రీలు మాత్రం చాలా వరకు ఈ ప్రభుత్వానికి అండగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఒకసారి మీరు ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్లను అంటే అభ్యర్థులను అటు ఇటు మార్చడము, కొత్త ముఖాలను తీసుకురావడము, ఇవన్నీ అంటే పార్టీలోనే కొంత లుకలుకలు ఏర్పడ్డాయి, కొంత వ్యతిరేకత వస్తుంది కదా. ఈ పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఇది వాళ్ళు ఏ ఉద్దేశం చేస్తున్నారో తెలుసుకోవాలి. మనకు తెలియదు ఆ విషయం. ఆయన ఊరికి చేయటం లేదు. ఏదో ఒక ఉద్దేశాన్ని, అంటే ఇంతవరకు వీళ్ళు చూశారు 150 మందిని, ఎంతమంది బాగా ప్రజల్లో వెళ్ళి పనిచేస్తున్నారు, ఎంతమంది ఊరికే ఉండిపోతున్నారు. బహుశా అటువంటి వాళ్ళని మనకు మళ్ళీ రెండోసారి అవకాశం ఇవ్వడం మంచిది కాదు. ఎవరైతే నిజంగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారో వాళ్ళకే ప్రోత్సహిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఈ పని చేయడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నా, ప్రతి ఒక్కరికి ఇవ్వకుండా. కానీ ఈ చేయడం అనేది పెద్ద సాహసం కూడా అనుకుంటున్నాను నేను. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు రిమూవ్ 40 or 50 MLAs ఆర్ MP 10 MPs చేయడం పెద్ద సాహసమైన కృత్యం. ఆయనకి ఆ ధైర్యం ఉంది అనుకుంటున్నాను నేను. ఆ ధైర్యంతో చేస్తున్నాడు. చూద్దాం మరి, మనకు హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ థింగ్స్ వర్క్. బట్ ఇది మాత్రము పనిచేసే వాళ్ళకే నేను మళ్ళీ పదవులు ఇస్తాను, పని చేయని వాళ్ళకి జనంలో జనంతో మీరు ఉండాలి, వాళ్ళకి ప్రభుత్వ పథకాలను వాళ్ళకి అందించాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, నిజంగా వాళ్ళు బాగుపడుతున్నారా లేదా
పథకాల వల్ల వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయా లేదా అని మీరు వెళ్ళి చూడాలి, వాళ్ళు కన్విన్స్ చేయాలి. అటువంటి వాళ్ళకి ఇస్తామనడం తప్పు లేదు నేను అనుకుంటున్నాను. ఒకసారి థ్యాంక్ యూ, చాలా మంచి విషయాలు చెప్పారు. అయితే ఎట్లా తిరిగి మళ్ళా పని చేసే ప్రభుత్వానికే ప్రజలు పట్టం కడతారు, 2024లో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు. మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు చెప్పకనే చెప్పారు. చూద్దాం సార్ మరి ఏం జరుగుతుందో. ఇక మనం అదంతా తెలుసుకోవాలంటే 2 నెలల కాలమే మనకుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, ప్రజలకు కావాల్సింది మౌలిక సదుపాయాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్, ఇవి రెండు ఈరోజు చాలా వరకు జరుగుతున్నాయి. ఏమి చేసినా ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ఓటుకు నోట్ అయితే ఇవ్వాలి కదా సార్, అది చాలా తప్పు. అది వదిలేసండి. మేము చూస్తున్నది అక్కడ ప్రజల్లో 2 రావాలండి. ఈ రోజున సామాజిక బాధ్యత పెరగాలి. నేను నా సంసారమే కాకుండా నేను నా ఊరు, నాకు వీలైనంత వరకు నేను నా ఊరు బాగుపడడానికి నేను సహాయపడతాను. ఇది ముందు ఉండేది ప్రజల్లో, ఇప్పుడు పూర్తిగా ఎవరికి వారు ఏమో తీరైపోయారు కాకుండా మీరు సామాజిక బాధ్యత పెంచాలి. చూద్దాం సార్ ఎంతవరకు సాధ్యమవుతుంది. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సోదరి, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గారాల పట్టి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలు చేపట్టారు కదా, ఎలా ఉండబోతుందంట సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? అది తలుచుకుంటే నాకు ఐ డోంట్ వాంట్ కామెంట్, బికాస్ జగన్ కూడా నేను అప్రిషియేట్ ఏం చేస్తున్నానంటే ఆయన చేసిన విమర్శ ఇంత అంత కాదండి, చాలా విమర్శ చేసింది. ఇప్పుడు ఆయన్ని వీళ్ళు విమర్శిస్తున్నారు, పార్టీ చంద్రబాబు నాయుడు కానీ విమర్శించండి సరిపోతుంది. కానీ ఏం చేసిన విమర్శ వాళ్ళకంటే మరింత తీవ్రంగా, మరింత ఘోరంగా ఆయన చేయడం అంత మంచిది కాదని భావిస్తున్నాను. ఆమె ఇంత చేస్తున్నా కూడా ఈయన జగన్ గారు ఒక్క మాట ఇంతవరకు మాట్లాడలేదు. వెరీ వెరీ గ్రేషియస్లీ మన ఎవరకుండా మాట్లాడతారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, చివరిలో మాట్లాడతారని. కానీ ఆయన వాజ్ గ్రేషియస్గా మార్చుకుని వెళ్ళిపోవడం కూడా చాలా హుందాగా ఆయన తీసుకుంటున్నాడు. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారండి. సార్ థ్యాంక్ యూ. మీరు చెప్పారు కదా ప్రజలు నిర్ణయిస్తారని, మళ్ళీ ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఎలా తీర్పునిస్తారని కూడా తెలుసుకోవాలంటే ఒక 2 నెలల సమయం ఉంది. ఆ 2 నెలల తర్వాత మనం మళ్ళీ చర్చించుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం.